ఈ లిక్కర్ స్కామ్ అనేది ఏంటి 120 పేజీలు వదిలేసి 126కి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే 160 పేజీలు అన్ని పేజీలన్నీ ఫుల్ అయిపోతాయి సార్. ఈ లిక్కర్ స్కామ్ అనేది 126 పాఠ్యాంశంలో పుస్తకాల్లో రాసింటారు కదా, అట్లా దీన్ని ఒక లిక్కర్ స్కామ్ అనేది రాసుకొని కక్ష సాధింపు చర్యల్లో ఒక భాగంగా ఒక 126 పేజీ పెట్టుకున్నారట దీన్ని. దీంట్లో అంటే ఏంటి టోటల్ 9 రైజింగ్ అనా? అదేమో మళ్ళీ 9 రైజింగ్ నేను అనుకున్నా 11 వచ్చేటట్టుగా పెట్టుకోలే, ఇది ముందే రాశారు కాబట్టి. లేకుంటే ఇప్పుడు ప్రకారం అయితే 11 వచ్చేటట్టుగా 11వ పేజీ పెట్టిందిరేమో వీళ్ళు. కాబట్టి దీన్ని లిక్కర్ స్కామ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరుగుతున్నది ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా లిక్కర్ను ప్రభుత్వంచే నడిపించాడు, అబార్కరీ శాఖతో నడిపించారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమి, ఇప్పుడు ఊరికి బెల్ట్ షాపులు, వీధికి బెల్ట్ షాపులు టీడీపీ, జనసేన మరి బీజేపీ యొక్క కార్యకర్తలకు ఇచ్చి డబ్బు సంపాదించుకోమని ఒక లైసెన్స్ ఇచ్చారు. ఇది స్కామ్ ఎత్తితే వచ్చే మనకు ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కామ్ బయటకు వస్తుంది కరెక్ట్గా. ఇంతవరకు స్కామ్ లేదు. ఆ స్కామ్లో ఊరికే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కానీ, మళ్ళీ మిథున్ రెడ్డి గారు కానీ, ఈ యొక్క వీళ్ళందరూ మన కసిరెడ్డి వీరు కానీ, వీళ్ళందరూ కూడా కక్ష సాధింపు చర్యల్లో ఒక భాగమే. నిన్న విజయసాయి రెడ్డి గారిని పిలిచారు, ఈ రోజు మిథున్ రెడ్డి గారిని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలిచే ఛాన్స్ ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచేదానికి విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పారు, వారి మాటల్లో విన్నారా? విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది సంబంధమే లేదు అని ఒకసారి అంటారు ఆయన. ఒక్కొక్కసారి ఏమంటారు, ఇది ఆయన దీన్ని మొత్తం మీద ఆయన టార్గెట్ చూసుకుంటూ వస్తే అన్ని పార్టీలను పొగుడుతున్నారు. అంటే బీజేపీని పొగుడుతున్నారు, జనసేనను పొగుడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నారు. ఓన్లీ క్వార్టరీని మాత్రము టార్గెట్ చేసి మాట్లాడు. ఎవరండి క్వార్టరీ? చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టరీలో నాయకులంతా క్వార్టరీనే, ఈయన కూడా ఉన్నవాడే కదా క్వార్టరీలో. ఆ క్వార్టరీలో పేర్లు ఏదో విజయసాయి రెడ్డి గారు చెప్తే మాకంతా అర్థమవుతుంది, అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక్కరే కాదు కదా, ఏదో క్వార్టరీ అంటారు. ఇంత వరకు మీకు తెలిసి ఉండదా శ్రీకాంత్ గారు? అంటే క్వార్టరీ ముఖ్య నాయకులంతా కూడా క్వార్టరీనే, దీంట్లో ఒక్కరు కాదు కదా, ప్రతి ఒక్కరు పార్టీ అంటే పార్టీ. సజ్జల గారికి ఆయనకి ఏం పడదా? సరే నేనే ఓపెన్ గా అడుగుతున్నాను, జనాల్లో ఉన్న మాట అది. సుబ్బారెడ్డి గారికి సజ్జల గారికి ఈయనకి ఏమైనా గ్యాప్స్ వచ్చినాయా? ఇప్పుడు సుబ్బారెడ్డి గారికి సజ్జల గారికి ఈయనకు గ్యాపులు ఉండేది మనకు అంటే అంతవరకు. ఇప్పుడు అట్లా ఏదన్నా ఉండింటే విజయసాయి రెడ్డి గారి బయటకు చెప్పేవారు కదా, ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మేలు కోరే విజయసాయి రెడ్డి గారు అయితే ఏం చెప్పాలి, క్వార్టరీలో పేర్లు చెప్పాలి. ఈరోజు నిన్న ఏం చెప్పాడు, జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గెలవలేడు అన్నారు. నిజం కాదా అది? నేను ఛాలెంజ్ చేస్తున్నా, వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురు కాదు, ఇంకా ముగ్గురు పార్టీలు ఎవరన్నా కలిసి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి రావడం ఖాయం అనేది తెలుసుకోవాలి. కానీ ఆయన ఆంతర్యం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడతారు, ఆయన ఏమంటున్నాడు, మళ్ళీ బ్రేక్ చేయమంటున్నాడు. అంటే రాజకీయం చేసి బీజేపీని, జనసేనను, కూటమిని విడగొట్టి రాజకీయం చేయమంటాడు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి అటువంటి తడిగుడ్డలతో గొంతు కోసేది కానీ, ఒకరిని వెన్నుపోటు పడవడం కానీ అతనికి తెలియని విద్య. ఆయన సింహం కదా, ఏదన్నా సింహమైనా పులైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా, అంటే ఏది రాజకీయం చేయాలనుకున్నాడో దాన్నే చేస్తాడు, తప్పుడు అడగలేడు. కాదండి, ఒక్క విషయం, నిన్న సాయిరెడ్డి గారు మాట్లాడిన దాంట్లో మీకు అంటే ఇంతవరకు కూడా మీకు నెంబర్ 2గే కదా ఆయన. ఎంత అవుననుకుండా కాదనుకుండా ఆయన బయటకు వెళ్ళిపోయినా సరే, ఆయన నేను పాలేరులో పనిచేసేవాడిని, నేను పాలేరులో ఆయన కాపురం ఉండేవాడిని అంటున్నారు. మీకు బాధ అనిపించలేదండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విజయసాయి రెడ్డి గారిని కానీ ఎవ్వరు మాట్లాడలే. ఆయన సర్వీస్ చేశాడు, ప్రతి ఒక్కరు కూడా మేము అనుకుంటున్నాం సర్వీస్ పార్టీకి ప్రతి ఒక్కరు చేశాడు. ఆయన తగ్గట్టుగా ఆయన స్థాయిలో ఆయనకు మించి చేసిండొచ్చు, మేమేమి తప్పు అనడం లేదు, దాన్ని కూడా ఎవరు తప్పు పట్టడం లేదు పార్టీలో. కానీ ఆయనకు ఈ క్వార్టరీలో అయితే ఎవరెవరు పేర్లు ఉన్నారో పేరు చెప్పకోకుండా బయటికి వెళ్ళిపోయి రాజీనామా చేసి, అది ఎప్పుడు వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో విదేశాలలో ఉన్నప్పుడు రాజీనామా చేసి వెళ్ళాడు. ఇప్పుడు పార్టీకి నీతి నిజాయితీ నిబద్ధతగా ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డితో చర్చించాలి. లేదు ఇటువంటి ఇసాలు నీ వెనక ఇటువంటి గోతులు తవ్వే వాళ్ళు ఉన్నారు అని చెప్పాలి. కాదండి, అది ఏమీ చెప్పకుండా అంత డిస్కషన్ అవ్వకుండా ఆయన నన్ను పొమ్మలేక పొగబెట్టేసాడని ఆయన చెప్తుంటే ఇంకేం డిస్కషన్? ఆయన విదేశాలకు పోయినప్పుడే కదా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిండేది, ఆయన ఉన్నప్పుడు చేయలేదు కదా. అంటే
చెప్పకుండా విషయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళేది రాష్ట్రం అందరికీ తెలిసే ఆయన ప్రోటోకాల్లో ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అనేది ప్రతి ఒక్క నాయకుంది. ఇప్పుడు మీరు అసలు ఊహించారా విజయసాయి రెడ్డి గారు బయటకు వెళ్తారని వైఎస్ఆర్సీపీలో ఎవరైనా ఊహించుంటారండి? విజయసాయి రెడ్డి గారు పోయేది ఎవరు ఊహించలే. వెళ్ళిపోయారు అంటే అర్థం ఏంటి? ఏదో జరిగిన పరిణామమే. ఇప్పుడు సపోజ్ నేను చిన్న ఇది చెప్తా. నిన్న లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో విదేశాలకు పోయినారు. ఎక్కడున్నారో ఎక్కడ పోయినారో తెలియదు. ప్రోటోకాల్ ఎవరికి తెలియదు. 2-3 రోజులు వారు దేనికి వెళ్ళారు, టెన్షన్ పడ్డారు. వైసీపీ టెన్షన్ పడ్డారు, మాకేం టెన్షన్ లేదు కానీ వాళ్ళదేదో దోచుకునేది దాచుకోవడానికో దేనికో వెళ్ళుకుంటున్నారని మిగతా నాయకులంతా అనుకుంటారు, ప్రజలు కూడా అనుకుంటారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు ఏమైనా లిక్కర్ స్కామ్ లో ఈడీ గాని మన జగన్ ఈయనని విచారించారు, ఎవరు మన విజయసాయి రెడ్డి గారిని, రేపొద్దున్నే ఈరోజు మిథున్ రెడ్డి గారిని, హసిరెడ్డి గారిని, ఎవరిని విచారించినా చట్టం ఏదైతే తీసుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు, తీసుకొని విచారిస్తారు, తీసుకుంటారు. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఈడీకి తెలుసు. లేకుంటే ఈ పాటికి ఇన్ని రోజులు